హలో వ్యూవర్స్, నేను ఈరోజు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ అనమాట. ఆల్రెడీ కొన్ని సంవత్సరాల ముందు కట్టిన బిల్డింగ్. సో ఈ బిల్డింగ్కి ఇలాంటి టైంలో మీకు సొల్యూషన్ కావాలి. మెట్లు ఎక్కకుండా మనం పైకి స్మూత్గా ఒక కైండ్ ఆఫ్ లిఫ్ట్ ఉంటే చాలా బాగుంటుందని చెప్పేసి. కానీ జనరల్గా ఏం చేస్తారంటే కొంతమందికి స్పేస్ లేకనో లేదంటే కొంతమంది ప్లాన్ చేయకుండానో బిల్డింగ్స్ కట్టేస్తారు. ఈ లిఫ్ట్ మీరు చూస్తున్నారు ఇక్కడ, ఇది జస్ట్ ఒక పిట్ నుంచి పై వరకు వచ్చిన ఒక చిన్న సపోర్టివ్ వాల్. ఈ సౌండ్ మీరు వింటున్నది ఇది మెటల్ షీట్. దీన్ని ఏసీపీ అల్యూమినియం షీట్ అంటారు. ఈ షీట్ సపోర్ట్తో ఒక 100% సేఫ్టీతో నడుస్తున్న లిఫ్ట్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. ఇప్పటిదాకా మీరు చూడలేదు. ఐ కెన్ షో యూ ఆన్ దాట్. నేనే మొట్టమొదటిసారి విన్నాను, ఇవాళ వచ్చి చూస్తున్నాను. ఇంకొక సర్ప్రైజ్ ఉంది మీ అందరి కోసం లిఫ్ట్ లోపల. ఆ సర్ప్రైజ్ అంటే మీకు చూపిస్తా. ఈ లిఫ్ట్ బయోమెట్రిక్ థంబ్ ఇంప్రెషన్ లేకపోతే అసలు ఈ లిఫ్ట్ నడవదు, మీ ఇంటి దాకా వెళ్ళదు. సో అదేంటో మేము తెలుసుకుందాము. అండ్ నాతో పాటు ఉన్నారు ది ఫౌండర్ చైర్మన్ ఆఫ్ ఫార్చ్యూన్ గ్లోబల్ ఎలివేటర్స్ మనతో పాటు ఉన్నారు. అండ్ హీస్ నన్ అదర్ దెన్ మిస్టర్ శ్రీశైలం గారు. సో వెల్కమ్ సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ముఖ్యంగా నేనేంటంటే అఫ్కోర్స్ పెద్ద పెద్ద సిటీస్లోకి వెళ్ళి చూసాము, చిన్న చిన్న ఊర్లలో కూడా లిఫ్ట్ చూసాము, చాలా కామన్. బట్ ఇది ఒక కంప్లీట్గా యూనిక్ లిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది చాలా రేర్ ఫీచర్స్ ఉన్న లిఫ్ట్ ఇది, అండ్ చాలా ఇంపాసిబుల్ ఉన్న ప్లేస్లో కట్టించిన లిఫ్ట్ ఇది. సో దీని గురించి మా ప్రేక్షకులు చెప్పండి. ఇది నిజంగా తెలుసుకోవడానికి మేమందరం చాలా వెయిట్ చేస్తున్నాం. సో డెఫినెట్లీ సార్. సో లాస్ట్ యాక్చువల్లీ ఏంటంటే చాలా మందికి డ్రీమ్ హోమ్ అనేది ఉంటుంది. డ్రీమ్ హోమ్ని నిర్మించుకున్నప్పుడు ఆ టైంలో అక్కడున్న టెక్నాలజీ అప్పుడు అవసరం లేదన్న ఉద్దేశంతో లిఫ్ట్ చాలా మంది ప్రిఫర్ చేయరు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత సో లిఫ్ట్ అనేది కంపల్సరీ అయిపోయింది. సో వాళ్ళ కోసమే మనం ఇలాంటి డిజైన్ ఒకటి మనం ఇంట్రడ్యూస్ చేసాము. సో ఈ లిఫ్ట్ వచ్చేసి మేము కంప్లీట్గా ఐరన్ స్ట్రక్చర్ తీసుకొని 4 పిల్లర్స్ ఐరన్ స్ట్రక్చర్లో తీసుకొని అంటే టాటా స్టీల్ వాడి హెవీ థిక్నెస్ తోని 5 mm థిక్నెస్ తోటి స్ట్రక్చర్ రెడీ చేసి దానికి ఏసీపీ షీటింగ్ చేసాం. ఈ షీటింగ్ కూడా మనం బ్రాండెడ్ కంపెనీ వాడాము. థిక్నెస్ వచ్చేసి 5 mm థిక్నెస్ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే సమ్మర్లో మనకి ఎండకి కానీ కలర్ పోవడం కానీ అట్లాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. వాటర్ లీకేజ్ కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు అన్నట్టు. ఒకలాంటి పర్మనెంట్ స్ట్రక్చర్. ఎస్. ఓకే. సో అండ్ మీరు ఇక్కడికి వస్తే మీకు చూపిస్తాను. సో మీరు ఎలివేషన్ కూడా మీకు కంప్లీట్గా నీట్ లుక్ ఉంటుంది మీకు. సో జనరల్గా ఏంటంటే మనం లిఫ్ట్స్ దగ్గర గ్రానైట్ టైల్స్ వేసుకుంటా ఉంటాము. సో అది కూడా మీకు ఈ ఫినిషింగ్ వచ్చేస్తుంది, మీకు నీట్ ఫినిషింగ్. అంటే ఇది కూడా మెటలే అన్నమాట. ఇది కూడా మెటలే మీకు. ఓకే. సో గ్రానైట్ టైల్స్ వేసుకుంటే ఏదైతే ఫీలింగ్ వస్తుందో అదే ఫీలింగ్ వచ్చేస్తుంది మీకు లిఫ్ట్ కంప్లీట్గా. అండ్ మనం వాడే ఆల్రెడీ మనము సేఫ్టీ విషయంలో కానీ క్వాలిటీ విషయంలో మనం ఎక్కడ కూడా 1% కూడా బైపాస్ చేయము. సో ఫార్చ్యూన్ గ్లోబల్ ఎలివేటర్స్ ఈజ్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ సేఫ్టీ క్వాలిటీ. నో డౌట్. దాంట్లో మేము అసలు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే ఉండదు. అబ్సల్యూట్లీ. సో మేము తీసుకున్న ఈ లోపల క్యాబిన్ కూడా మీరు చూసుకుంటే కంప్లీట్గా మనం క్యాబిన్ అనేది సో ఇక్కడ 304 క్యాబిన్ ఉంటుంది. ఈ క్యాబిన్లో కూడా మేము ఏంటంటే చాలా లిఫ్ట్లు మీరు చూసే ఉంటారు కదా, చిన్న చిన్న పార్ట్స్ డిజైన్ చేసి ఉంటాయి. అంటే ఇక్కడ ఒక ప్యానల్, ఇక్కడ ఒక ప్యానల్, మేము కంప్లీట్గా సింగిల్ ప్యానల్తో డిజైన్ చేసాం. సో ఎందుకంటే వెరీ ఫినిషింగ్ కూడా చూడండి, వెరీ నీట్ ఫినిషింగ్ ఉంటుంది మన దాంట్లో. ఇది కంప్లీట్గా ఎస్ఎస్లో 304లో డిజైన్ చేస్తాం. మీకు ఎప్పటికీ రస్ట్ అనేది రాదు. అండ్ ఇంకొక మిర్రర్ ఉంటుంది. సో ఈ మిర్రర్ కూడా మీకు 304లోనే ఉంటుంది. ఇది మిర్రర్ ఫినిషింగ్ ప్యానల్. సో ఇది బయోమెట్రిక్ డివైస్. సో ఇది మీరు ఇప్పుడు ఏదైనా ఫ్లోర్కి మీరు కాల్ బుక్ చేయాలి అంటే మీకు కాల్ బుక్ అవ్వదు. ఆ పర్టికులర్ ఫ్లోర్లో ఉండే వాళ్ళకి మాత్రమే ఫోటో యాక్సెస్ ఉంటుంది, పాస్వర్డ్ సిస్టమ్ ఉంటుంది, బయోమెట్రిక్ సిస్టమ్. వాళ్ళకి ఏది నచ్చితే అది యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఆ పర్టికులర్ ఫ్లోర్కి వెళ్ళాలంటే కంపల్సరీ వాళ్ళ థంబ్ ఇంప్రెషన్ కానీ పాస్వర్డ్ కానీ ఆర్ ఫేస్ డిటెక్షన్ కానీ ఏదో ఒకటి ఉంటేనే లిఫ్ట్ ఆ పర్టికులర్ ఫ్లోర్ అవుతుంది. అంటే మేము ఇంత సెక్యూరిటీగా లిఫ్ట్ ఇవ్వగలుగుతున్నాం అన్నట్టు. మీరు పాత లిఫ్ట్ అరే మీకు పాత బిల్డింగ్ ఉంది అని 1% కూడా మీరు టెన్షన్ తీసుకోకండి. మీ పాత బిల్డింగ్కి కూడా మేము కొత్త లిఫ్ట్ ప్రొవైడ్ చేయగలుగుతాము. మీకు ఎలాంటి ఇబ్బంది, మీ బిల్డింగ్ స్ట్రక్చర్ కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. సో మీరు లిఫ్ట్లో వెళ్ళేటప్పుడు ఒక మంచి మ్యూజిక్ వినిపిస్తూ ఉంది చూడండి బ్యాక్గ్రౌండ్లో. సో అది కూడా మన దాంట్లో ప్రొవైడ్ ఉంటుందండి. సో మీకు చాలా పీస్ఫుల్గా సో లిఫ్ట్లో వెళ్తున్న ఫీలింగ్ ఉండదు. రైడింగ్ ఆల్సో వెరీ కంఫర్ట్గా స్మూత్ రైడింగ్ ఉంటుంది. అండ్ ఇంకొక స్పెషల్ ఏంటంటే మన దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసామనుకోండి, మీకు ల్యాండింగ్ డోర్ ఓపెన్ చేస్తే ల్యాండింగ్ డోర్ అనౌన్స్మెంట్ వస్తుంది. కార్ డోర్ ఇప్పుడు చూడండి మీకు బయట డోర్ ఓపెన్, ఈ డోర్ కార్ డోర్ ఓపెన్ చేసాం. సో మీకు ఈ కార్ డోర్
అనౌన్స్మెంట్ వచ్చేస్తుంది కార్ డోర్ ఓపెన్ అని చెప్పేసి. సో ల్యాండింగ్ డోర్ ఓపెన్ చేసాం అనుకోండి, సో ఇట్లా మీకు ఏంటంటే ఏ డోర్ ఓపెన్ ఉంది, ఏ ఫ్లోర్లో ఓపెన్ ఉంది కూడా మీకు చూడండి ల్యాండింగ్ డోర్ ఓపెన్ అనే అనౌన్స్మెంట్ వస్తుంది. సో మీకు ఏ ఫ్లోర్లో ఏ డోర్ ఓపెన్ ఉందో కూడా మన దాంట్లో అనౌన్స్మెంట్ వస్తుంది మీకు ఇట్లా. అండ్ మీకు వెళ్ళేటప్పుడు లిఫ్ట్లో మంచి మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే సెకండ్ ఫ్లోర్ అనేది వీళ్ళు ఓన్లీ రెంటర్స్ కోసం పెట్టుకున్నారు కాబట్టి ఇది ఓపెన్లో ఉంది. థర్డ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు వీళ్ళు ఓనర్స్ కోసం వాడుకుంటారు కాబట్టి దీనికి బయోమెట్రిక్ సిస్టమ్ ఇచ్చాం. మీరు ఇన్ కేస్ లిఫ్ట్లో ఎవరైనా స్ట్రక్ అయినా కానీ మీకు ఎమర్జెన్సీ అలారం ఉంటుంది, ఇది పవర్ ఉన్నా పవర్ లేకున్నా పనిచేస్తూ ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడు మనం చూస్తే ఈ బిల్డింగ్లో ఉన్న లిఫ్ట్కి మనం టెర్రస్ వైపు వచ్చాం సార్. సో ఈ టెర్రస్ వైపులో మనం చూసుకుంటే యాక్చువల్గా ఇది ఒక ఇంజనీరింగ్ వండర్ అని చెప్పొచ్చు. ఈ ఇంజనీరింగ్ స్ట్రక్చర్ ఎన్ని నెలలైంది సార్ ఇది మొత్తం కట్టి? సో జస్ట్ 1 month లో కంప్లీట్ చేసాం సార్ మేము, ఇంక్లూడింగ్ స్ట్రక్చర్, సివిల్ వర్క్ అండ్ ఏసీపీ షీటింగ్, టోటల్ లిఫ్ట్ ఇన్స్టాలేషన్ కూడా మొత్తం A to Z మాదే. ఓకే. సో A to Z జస్ట్ కస్టమర్ కి ఏంటంటే ఎలాంటి హెడేక్, ఎలాంటి టెన్షన్ లేకుండా, అంటే వాళ్ళు మేస్త్రి కోసమో లేకపోతే వెల్డింగ్ పర్సన్ కోసమో ఇంకోవరి కోసమో, ఓకే, సో అలాంటి గోవా కోసమో దేనికోసం కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆల్ ఇంక్లూసివ్ సర్వీస్, ఇంక్లూజివ్స్. జస్ట్ మేము లాస్ట్ ఫైనల్ లో కీ హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. ఎక్సలెంట్, వితౌట్ టెన్షన్, వితౌట్ హెడేక్, ఎనీథింగ్. సో ఇంక్లూడింగ్ స్టార్టింగ్ డిగ్గింగ్ తో మొదలు పెట్టుకుంటే అండ్ సివిల్ వర్క్, సో ఆఫ్టర్ దట్ స్ట్రక్చర్ వర్క్, after that ACP sheeting work and lift installation with service. So 1 year complete ga free service toti kalipi. Okay. So we can provide this sir. Okay. So meek building structure kuda chudandi, mem elanti building structure ni disturb cheyakunda, without structure disturbing mem ఇది చేసాం. ఓకే. ఇది లిఫ్ట్ కెపాసిటీ ఎంత ఉంటుంది సార్? సో ఇది లిఫ్ట్ కెపాసిటీ వచ్చేసి 408 kgs కెపాసిటీ సార్. ఇది 6 passenger లిఫ్ట్. 6 passenger. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇంతకంటే ఇంకా తక్కువ ప్లేస్ లో కూడా మనం లిఫ్ట్ చేయొచ్చు. ఓకే. సో ఇంతకంటే కొంచెం చిన్న ప్లేస్ లో మినిమం 4x4 ప్లేస్ లో ఉన్న లిఫ్ట్ పెట్టొచ్చు. అర్లియర్ క్లయింట్ లో ఇంతకు ముందు వీడియోలో కూడా మనం చూపించాము. సో మీకు అవసరం అయితే ఆ వీడియో లింక్స్ కూడా మీకు దొరుకుతాయి. మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్గా ఉంటే తప్పకుండా సుమన్ టీవీ ఆర్ లేదంటే ఫార్చ్యూన్ గ్లోబల్ ఎలివేటర్ శ్రీశైలం గారిని అడిగితే కూడా మీకు ఆ డీటెయిల్స్ ఇస్తారు. సో నేను ఇన్సైడ్ లో కూడా మీకు చూపిస్తాను సార్ ఎలా ఉంది దీని ఇన్సైడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ కూడా ఎలా ఉన్నాయి క్వాలిటీకి సంబంధించి అని చెప్పేసి అది కూడా మీకు చూపిస్తాను. మేము స్ట్రక్చర్ కంప్లీట్ గా మీరు చూడండి, కంప్లీట్ స్ట్రక్చర్ మొత్తం హెవీ సి ఛానల్స్ తోటి వాడినాం. ఇది మనకు వెయిట్స్ కూడా మనకు ఎవ్రీథింగ్ కూడా స్టాండర్డ్ గా వాడినాం యాజ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్. ఇలాంటి స్ట్రక్చర్ లో కూడా మనం సేఫ్టీ ఎక్కడ బైపాస్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఓవర్ స్పీడ్ గవర్నర్ ఉంటుంది మనకి, అంటే రోప్స్ కట్ అయినా లిఫ్ట్ కింద ఫాలో అవ్వకుండా ఉండే సేఫ్టీ ఉంటుంది. యాజ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రకారం షూస్ వాడతాము అండ్ మెయింటెనెన్స్ బాక్స్ కానీ అండ్ రోప్స్ కూడా 13 mm థిక్నెస్ ఉన్న రోప్స్. మీరు పైన మోటార్ అలా మనం ఫిట్ చేసాము, దానికి కూడా కంప్లీట్ గా షీట్ తోటి ప్యాకప్ చేసాం మనం. మీరు ఒకసారి అది కూడా చూడొచ్చు మీరు. సో మనకు మోటార్ వరకే కనిపిస్తుంది, మిగతాది మొత్తం కూడా షీట్ లో ప్యాకింగ్ చేసేసాం మనం కంప్లీట్ గా. సో వైరింగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా నీట్ గా డిజైన్డ్ గా ప్లాంట్ తోటి చేసినాం అన్నట్టు ఇది కంప్లీట్ గా మీకు. సో ఇది యాక్చువల్గా G+3 బిల్డింగ్ అండి. ఇది మనం టాప్ ఫ్లోర్ పెంట్ హౌస్ లో ఉన్నాము. సో ఇదేంటంటే సార్ కంప్లీట్గా ప్రైవసీ కోసం పెట్టుకున్నారు, అందుకే బయోమెట్రిక్ సిస్టమ్ ఉంది దీనికి. సో ఎవ్రీ లిఫ్ట్కి లిఫ్ట్ రూమ్ అనేది ఇంపార్టెంట్ అండి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ప్రొవైడ్ ఇది కూడా లిఫ్ట్ రూమ్ కూడా కంప్లీట్గా ఐరన్ స్ట్రక్చర్తో ఇచ్చాము. దానికి ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేస్తాం మనం. సో ఆ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్తే మనకు మిషనరీ, కంట్రోలర్ అవన్నీ డివైసెస్ వచ్చేస్తాయి అన్నట్టు. సో ఈ డోర్ కూడా మీకు అల్యూమినియం తోటే ఉంటుంది మీకు. సో లోపలికి వచ్చిన తర్వాత మీకు కంప్లీట్గా సేఫ్ అండ్ సెక్యూరిటీ తోటి కంప్లీట్గా సి ఛానల్స్ తోటి ఇట్లా మేము రూమ్ తయారు చేస్తాం దీనికి. మనకు అక్కడ కంట్రోల్ యూనిట్ ఉంటుంది, ఇక్కడ మోటార్ అండ్ ఎవ్రీథింగ్. సో ఈ బిల్డింగ్ చూడండి, మీకు అక్కడ రావడానికి కూడా ఆ బిల్డింగ్ నుంచి ఇక్కడికి రావాల్సి వస్తుంది. ఇది కంప్లీట్గా మనం ఎలాంటి స్ట్రెంగ్త్ డిస్టర్బ్ కాకుండా, బిల్డింగ్ స్ట్రెంగ్త్ కానీ స్ట్రక్చర్ క్వాలిటీ కానీ స్ట్రక్చర్ స్ట్రెంగ్త్ కానీ డిస్టర్బ్ కాకుండా మనం చేస్తాం కంప్లీట్గా. మీకు 200% సెక్యూర్ లిఫ్ట్ మేము ప్రొవైడ్ చేయగలుగుతాము అండ్ క్వాలిటీ ఆల్సో మేము ప్రొవైడ్ చేయగలుగుతాము. మీకు ఎంత చిన్న ప్లేస్ ఉన్నా సరే వీ కెన్ ప్రొవైడ్ లిఫ్ట్స్. మీరు మీ డ్రీమ్ హోమ్లోనే ఉంటూ మీరు హ్యాపీగా స్టెప్స్తో కాకుండా లిఫ్ట్లో వచ్చి హ్యాపీగా ఉండవచ్చు అని చెప్పేసి మేము 100% ప్రామిస్ చేయగలుగుతున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. మేడం, వెల్కమ్ టు సుమన్ టీవీ. మేడం గిరిజ గారు, మా ప్రేక్షకులకు చెప్పండి, ఈ లిఫ్ట్ ఒక రేర్ కైండ్ ఆఫ్ లిఫ్ట్ అండి. అందరి బిల్డింగ్లో ఇలాంటి లిఫ్ట్ కనిపించదు.
మీ బిల్డింగ్లో ఒక స్పెషలైజ్డ్ లిఫ్ట్ అంటూ మన శ్రీశైలం గారు కట్టించారు మీకోసం. సో మీ రిక్వైర్మెంట్ ఏదైతే ఉండిందో ఎగ్జాక్ట్లీ మా ప్రేక్షకులకు చెప్పండి, మీకు ఎందుకు అనిపించింది ఈ లిఫ్ట్ ఇలా కట్టించాలని చెప్పేసి. మాకు ఫస్ట్ లిఫ్ట్ ఆప్షన్ లేదండి. ఓకే. కానీ తర్వాత అవసరం పడింది. మా హస్బెండ్కి యాక్సిడెంట్ అయింది. ఓ. సో స్టెప్స్ ఎక్కద్దంటే ఓకే. కావాలి, ఎలా పెట్టియాలి అని ఆలోచిస్తే సరే ఈ ప్లేస్ కొంచెం మాకు సరిపోయిందని చెప్పారు. ఓకే. సరే అక్కడ పెట్టిస్తే బాగుంటుంది అని అన్నారు. ఓకే. సో ఆ ఫీజిబిలిటీ అనేది మొత్తానికి ఒకలాంటి డిజైనింగ్ అనేది అసలు ఫస్ట్ అయితే చాలా కన్ఫ్యూజన్ ఉండొచ్చు, లైక్ ఎటువైపు మనం పెట్టుకుంటే బిల్డింగ్లో లిఫ్ట్కి మనకి స్పేస్ సరిపోతుందని. సో దాని గురించి మీరు ఎలా డిసైడ్ అయ్యారో అండ్ ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ఈ లిఫ్ట్ మీరు వాడడం మొదలు పెట్టారు కదా చాలా కంఫర్టబుల్గా? మాకు అది కావాలి కాబట్టి పెట్టాం, మాకు అది కంఫర్ట్ గా ఉంది. ఓకే. సర్వీస్ ఇష్యూస్ కానివ్వండి, క్వాలిటీ కానివ్వండి, ఎలా అనిపించింది? హ్యాపీగా సర్వీస్ మంచిగా ఇస్తారు. ఓకే. మంచిగా ఇస్తారు. ఓకే. సో యాక్చువల్గా మీరు ఫార్చ్యూన్ గ్లోబల్ ఎలివేటర్స్తో ఈ లిఫ్ట్ మీరు ఏర్పాటు చేయించుకున్నారు. దీన్ని చేయించుకున్న తర్వాత ఇప్పుడు ఎందుకంటే స్పెషల్గా మీ హస్బెండ్ గారికి స్పెషల్ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి, సో సార్ ఫీడ్బ్యాక్ ఏముంది, సార్ ఏమంటారు? హ్యాపీ, ఇంకా అంటే దాంట్లో మనకి యూజ్ కదా అది. అవును. సో మొత్తానికి సార్కి అయితే ప్రాబ్లం ఒకటి సాల్వ్ అయిపోయింది మేజర్గా. అండ్ ఇంకొకటి నాకు నచ్చింది ఏంటంటే అసలు మీ లిఫ్ట్లో బయోమెట్రిక్ కూడా ఇన్స్టాల్ చేయించారు, సో దట్ ఎక్స్క్లూజివ్గా మీరు వాడుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు. సో ఆ ఫీచర్ గురించి మీకు ఐడియా ఎలా వచ్చింది? చెప్పారు శ్రీశైలం గారు. ఓకే. ఓకే. సో శ్రీశైలం గారు లిటరల్గా మీరు బాగా ఎడ్యుకేట్ చేశారు కస్టమర్ని, ఒక మంచి ఆప్షన్స్ ఇచ్చారు. అంటే వాళ్ళకి కరెక్ట్గా సూట్ అయ్యే విధానంగా, ఎందుకంటే మధ్యలో టెనెంట్స్ ఉండొచ్చు మధ్య ఫ్లోర్లో కానివ్వండి, సో వాళ్ళకి కూడా ఒక కైండ్ ఆఫ్ కంఫర్ట్ జోన్ ఉండాలి, వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు. సో అందరూ హ్యాపీగా ఉండాలి బిల్డింగ్లో, అట్ ద సేమ్ టైం లిఫ్ట్ కూడా స్మూత్గా ఆపరేట్ అవ్వాలి. లిఫ్ట్ అబ్సల్యూట్లీ మీకు కంప్లీట్గా ఈ మెటల్ స్ట్రక్చర్లో కట్టిన తర్వాత మీరు చాలా హ్యాపీ. అందరికి రికమెండ్ చేస్తారా? థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మీ టైం కోసం. థ్యాంక్ యూ మ్యామ్.